హలో ఎవ్రీవన్. ఇవాళ వీడియోలో మనం రెడెక్స్ టూల్ కిట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం గాయ్స్. ఈ రెడెక్స్ టూల్ కిట్ అనేది ఇట్స్ అండ్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ యూస్ చేసుకొని మనం ఎటువంటి రెడెక్స్ ప్రాజెక్ట్ అయినా సరే చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వేలో అయితే డెవలప్ చేయొచ్చు గాయ్స్. మనం కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియోలోపు ఇటువంటి ఒక ఆసమ్ షాపింగ్ కార్ట్ అప్లికేషన్ అయితే డెవలప్ చేయబోతున్నాం యూజింగ్ రెడెక్స్ టూల్ కిట్. ఓకే, సో ఈ అప్లికేషన్లో వీ హ్యావ్ టూ డిఫరెంట్ కాంపోనెంట్ గైస్. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి హెడర్లో కార్ట్ ఐటమ్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ సంబంధించిన జస్ట్ 2 సెక్షన్స్ ఉన్నాయంతే. అండ్ సెకండ్ సెక్షన్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ప్రోడక్ట్ లిస్ట్. సో ఇక్కడ మనం యూజువల్గా మనం ఏదైతే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటున్నామో యూజర్కి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ ప్రోడక్ట్ లిస్ట్లో ఉంటుందన్నట్టు. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవ్వాలనేది మనకందరికీ తెలిసిందే గైస్. బై డిఫాల్ట్ మనం యాడ్ చేసేటప్పుడు ఏమవ్వాలంటే కార్ట్ ఐటమ్స్లో ఆ ప్రోడక్ట్ అనేది యాడ్ అవ్వాలి అండ్ ప్రైస్ డీటెయిల్స్లో ఆ కార్ట్ యొక్క ప్రైస్ అనేది అప్డేట్ అవ్వాలన్నట్టు. సో దట్స్ హౌ we are configured using an Redux toolkit. ఓకే, సో ఇప్పుడు చూసారంటే నేను యాడ్ క్లిక్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపన్, ఇక్కడ చూసారంటే కార్ట్ ఐటెంలో 1 యాడ్ అయింది అండ్ ప్రైస్ డీటెయిల్స్లో ఆ రెస్పెక్టివ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది అప్డేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ సామ్సంగ్ గ్యాలక్సీ M33 యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు సామ్సంగ్ గ్యాలక్సీ M32 అయితే యాడ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ యాడ్ చేసిన వెంటనే ఏమవుతుంది, మన కార్ట్ ఐటమ్స్ అనేది 2 అవుతుంది అండ్ టోటల్ ప్రైస్ అనేది ఈ యాక్చువల్ ప్రైస్ అండ్ ఈ యాక్చువల్ ప్రైస్ అనేది 2 యాడ్ అవుతుంది అన్నట్టు. దట్స్ హౌ ద టోటల్ ప్రైస్ విల్ వర్క్. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూసారంటే మన యొక్క కార్ట్ ఐటమ్స్ 2 అయింది. మన యొక్క టోటల్ ప్రైస్ అనేది ఈ 2 ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ అమౌంట్‌ని మనం డిస్‌ప్లే చేస్తున్నాం అన్నట్టు యూజర్‌కి. ఓకేనా. లెట్స్ సే నేను ఇప్పుడు ఒక ప్రోడక్ట్ రిమూవ్ చేయాలనుకోండి. నేను సామ్సంగ్ గ్యాలక్సీ M33 రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు ఈ యాక్చువల్ అమౌంట్ అనేది మన యొక్క టోటల్ ప్రైస్‌లో నుంచి రిమూవ్ అయిపోతుంది అండ్ కార్ట్ ఐటమ్స్‌లో నుంచి మన యొక్క వన్ ప్రోడక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. సో రిమైనింగ్ మనకి M32 మాత్రమే ఉంటుంది. దాని యొక్క ప్రైస్ 16,999. ఓకేనా. లెట్స్ సీ. సో నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ కార్ట్ ఐటమ్స్‌లో డీటెయిల్స్ అప్డేట్ అయింది అండ్ టోటల్ ప్రైస్ అమౌంట్ కూడా చేంజ్ అయిపోయింది అన్నట్టు. సో ఈ కార్ట్ ఐటమ్‌లో ఉండే ఎగ్జాక్ట్‌గా M32 అనేది మనకి ఎలా తెలుస్తుంది? వీ కెన్ టెస్ట్ బై యూజింగ్ అన్ రెడెక్స్ డెవ్ టూల్ ఎక్స్టెన్షన్. సో ఒకసారి మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో బై డిఫాల్ట్‌గా ఏంటంటే రెడెక్స్ టూల్ కిట్‌లో రెడెక్స్ యొక్క డెవ్ టూల్ ఎక్షన్స్ అన్నీ కూడా కాన్ఫిగర్ అయి ఉంటుందన్నట్టు. ఓకేనా. సో వీ డజంట్ వాంట్ టు కాన్ఫిగర్ హౌ వీ డూ యూజువల్లీ ఇన్ రెడెక్స్. రెడెక్స్‌లో యూజ్ చేసేలాగా కంపోజ్ విత్ డెవ్ టూల్ అటువంటివి ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు గైస్. ఓకేనా. సో వీటన్నిటి గురించి మీకు మెల్లిగా చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ కార్ట్ ఐటమ్స్ 0, టోటల్ ప్రైస్ ఈజ్ 0. ఇక్కడ చూసారంటే మనకి కార్ట్ వాల్యూస్‌లో ఏమీ లేదు అండ్ టోటల్ ప్రైస్ అనేది ఇట్స్ అండ్ 0. ఓకేనా. ఫస్ట్ నేను సామ్సంగ్ గ్యాలక్సీ M33 యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన వెంటనే యూ కెన్ సీ హియర్ ద యాక్షన్ విచ్ పర్ఫార్మ్డ్ హియర్ ఈజ్ ఇంక్రిమెంట్ కార్ట్ అనేది యాక్షన్ అనేది పర్ఫార్మ్ అయింది. ఆ తర్వాత వాట్ ఈస్ ద పేలోడ్ దట్ వి హావ్ బీన్ డిస్పాచ్డ్ అనేది కూడా ఇక్కడ మనకి విజిబుల్‌గా ఉంటుందన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం మన యొక్క కార్ట్‌లో మన ప్రొడక్ట్స్ యాడ్ అయిందనేది. చూడండి, ప్రొడక్ట్ నేమ్ ఈజ్ సామ్సంగ్ గ్యాలక్సీ M33 అండ్ ద యాక్చువల్ ప్రైస్ ఈజ్ 17,999. ఓకేనా. సో టోటల్ ప్రైస్ కూడా అదే. సో నేను అగైన్ M32 యాడ్ చేస్తున్నాను. సో నేను క్లికింగ్ ఆన్ అగైన్ అండ్ M32 అయితే యాడ్ అయింది. యూ కెన్ సీ దిస్ ఇన్ M32. సో 2 డీటెయిల్స్ కూడా మనకి ఫర్దర్‌గా 2 ప్రైజెస్ కూడా యాడ్ చేసి మనం సమ్ అప్ చేసి చూపిస్తున్నాం. అండ్ దట్స్ వాట్ వీఆర్ డిస్ప్లేయింగ్ ఇన్ టోటల్ ప్రైస్. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను ఇప్పుడు ఈ ఈ ఈ స్పెసిఫిక్ M33ని రిమూవ్ చేయబోతున్నాను. సో ఐమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ రిమూవ్. సో రిమూవ్ చేసిన వెంటనే ఏమైంది, నాకు M33 రిమూవ్ అయింది అండ్ దాని యొక్క ప్రైస్ కూడా సబ్ట్రాక్ట్ అయిపోయింది అన్నట్టు. అండ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్ దట్ ఈస్ M32. ఓకే, దాని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నట్టు. దాంతో అయినట్టు కార్ట్ ఐటమ్స్ అండ్ టోటల్ ప్రైస్ కూడా చేంజ్ అయింది అన్నట్టు. సో గైస్, ఇట్ ఇస్ ప్రిటీ సింపుల్ అప్లికేషన్. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క యాక్షన్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఫస్ట్ మీకు రెడెక్స్ అనేది తెలుసున్నారు గైస్. సో ఐ ప్రామిస్ యూ గైస్, రెడెక్స్ తెలియకుండా మీరు డైరెక్ట్‌గా రెడెక్స్ టూల్ కిట్ నేర్చుకోవాలనుకుంటే సో దట్స్ సమ్‌హౌ మీకు ఆ ఫ్లో అనేది అర్థం కాకపోవచ్చును గైస్. ఓకేనా. సో ఫస్ట్ రెడెక్స్ గురించి కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. సో నేను దానికి సంబంధించిన వీడియోస్ కావాలంటే పైన కార్డ్‌లో అదే విధంగా కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి ఆ యూఆర్ఎల్ యాక్సెస్ చేసుకొని రెడెక్స్ గురించి చాలా క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాను గైస్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. ఒకసారి దాన్ని చూసిన తర్వాత ఈ రెడెక్స్ టూల్ కిట్ చూడండి. మీకు చిన్న ఈజీగా అండర్స్టాండ్ అవుతుందన్నట్టు. సో దట్ ఈస్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ గైస్. ఓకే, సో ఇదే గైస్ మనకి ఎంటైర్ సింపుల్ అప్లికేషన్ డెమో. సో దీన్నే మనం రెడెక్స్ టూల్ కిట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసామన్నట్టు. సో ఫస్ట్ నేను మీకు రెడెక్స్ టూల్ కిట్ గురించి ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఆ తర్వాత మనం ఈ ప్రాజెక్ట్స్‌ని అయితే మాన్యువల్‌గా ఇంప్లిమెంట్ చేయడం కోసం ట్రై చేద్దాం. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్.
సో ఫస్ట్ థింగ్ రెడెక్స్ టూల్ కిట్ అనేది ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై రెడెక్స్ టీమ్. ఎందుకోసం ఇంట్రడ్యూస్ చేశారంటే టు రిజాల్వ్ 3 మేజర్ ఇష్యూస్ అన్నట్టు గైస్. సో ఆ 3 మేజర్ ఇష్యూస్ ఏంటంటే ద ఫస్ట్ వన్, కాన్ఫిగరింగ్ ఇన్ రెడెక్స్ స్టోర్ ఈజ్ టూ కాంప్లికేటెడ్. సో బేసిక్ ఏంటంటే మనం రెడెక్స్ యూస్ చేసి ఒక స్టోర్ని కాన్ఫిగర్ చేసేటప్పుడు దట్ విల్ బి లైక్ మోర్ ఓవర్ కాంప్లికేటెడ్గానే ఉంటుంది. యాజ్ అన్ రెడెక్స్ డెవలపర్స్ మీకు అందరూ కూడా ఖచ్చితంగా ఐడియా ఉంటుంది గైస్, బికాస్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ స్టోర్ యూజింగ్ క్రియేట్ స్టోర్. ఆ తర్వాత మిడిల్ వేర్స్ ఇంక్లూడ్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అన్ ఎనీ ఏపీఐ రెస్పాన్స్ అటువంటి యాక్షన్స్ ఏదైనా పర్ఫామ్ చేసేటుకుంటే దెన్ వీ షుడ్ యూస్ అన్ మిడిల్ వేర్ లైక్ రెడెక్స్ థంక్ అండ్ రెడెక్స్ సాహా. అండ్ ఆ తర్వాత వీ షుడ్ ఆల్సో ప్రొవైడ్ సమ్ అదర్ కాన్ఫిగరేషన్స్ లైక్ డెవ్ టూల్స్. వాటన్నిటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం మాన్యువల్గా ఇందులో యాడ్ చేయాలన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ మనం మోర్ దెన్ వన్ రెడ్యూసర్ యూస్ చేస్తే కంబైన్ రెడ్యూసర్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం రెడెక్స్ స్టోర్లో ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు. సో దట్స్ వై ఇట్స్ ప్రిటీ మచ్ కాంప్లెక్స్ అన్నట్టు. ఓకేనా? సో అండ్ దెన్ సెకండ్ ఇష్యూ ఏంటంటే ఇట్స్ టుక్ ఏ లాట్ ఆఫ్ ప్యాకేజెస్ టు బిల్డ్ అండ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. మనకి మాన్యువల్గా ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్, మనం లార్జ్ స్కేల్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పినట్టు రెడెక్స్ థంక్, ఒకవేళ మనం ఏపీఐ రెస్పాన్స్ సంబంధించిన ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేసేటట్టుకుంటే డెఫినెట్గా మనం మిడిల్ వేర్స్ యూస్ చేయాలి. దానికి మనం దాన్ని మాన్యువల్గా ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ డెవ్ టూల్స్ లైక్ మనం యూజువల్గా రెడెక్స్ డెవ్ టూల్స్ని కూడా మనం మాన్యువల్గానే కాన్ఫిగర్ చేసుకోవాలి యూజింగ్ కంపోజ్ విత్ డెవ్ టూల్ కాంపోనెంట్. సో అవన్నీ ఏం అవసరం లేదు గైస్ రెడెక్స్ టూల్ కిట్లో. ఓకేనా? సో దిస్ అండ్ సెకండ్ ఇష్యూ. అండ్ థర్డ్ ఇష్యూ ఏంటంటే వీ హ్యావ్ అన్ ప్రిటీ మచ్ కాంప్లెక్స్ ఆఫ్ బాయిలర్ప్లేట్ కోడ్. సో బాయిలర్ప్లేట్ కోడ్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది వెన్ వీఆర్ డెవలపింగ్ ఇన్ రెడెక్స్ లైక్ రెడ్యూసర్స్, యాక్షన్స్ అండ్ దెన్ స్టోర్. సో బేసిక్గా రెడ్యూసర్ అండ్ యాక్షన్స్ రెండు ఉంటుంది కదా, బట్ మనం రెడెక్స్ షేర్స్లో రెడ్యూసర్ని అండ్ యాక్షన్స్ని రెండింటిని కంబైన్ చేసి ఒక కొత్తగా ఒక కాంపోనెంట్ డిజైన్ చేశారు గైస్, దట్స్ అండ్ స్లైస్. సో మనకి యాక్షన్స్ అండ్ రెడ్యూసర్ ఈ విధంగా 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ అంతా ఉండవన్నట్టు. సో మన యొక్క బాయిలర్ ప్లేట్ ప్రిటీ మచ్ చాలా సింపుల్గా ఉంటుంది. మనం మల్టిపుల్ యాక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వమన్నట్టు. ఓకేనా? సో వీటన్నిటి గురించి ఇంకా క్లీన్గా తెలుసుకోవాలనుకుంటే మనం డెఫినెట్గా రెడెక్స్ యొక్క ఫ్లోని అండ్ రెడెక్స్ టూల్ కిట్ యొక్క ఫ్లోని ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే తప్ప మనకి చాలా క్లీన్గా అయితే అర్థం కాదు గైస్. ఓకేనా? సో నేను కొన్ని స్క్రీన్ షాట్స్ ఇప్పుడు చూపిస్తాను సో దట్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఫస్ట్ మనం రెడెక్స్ యొక్క ఫ్లో చూద్దాం. ఓకే? సో రెడెక్స్ ఫ్లో ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ అన్ స్టోర్. ఓకేనా? సో ఆ స్టోర్లో మనం ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ అన్ రెడ్యూసర్స్ అండ్ వీ విల్ కాన్ఫిగర్ రెడ్యూసర్స్ అండ్ డెవ్ టూల్ ఎక్స్టెన్షన్స్ అండ్ మిడిల్ వేర్ ఇవన్నీ కూడా మనం కాన్ఫిగర్ చేసుకుంటాం అన్నట్టు మనం స్టోర్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకేనా? అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే విల్ క్రియేట్ రెడ్యూసర్స్. సో రెడ్యూసర్స్ ఏం చేస్తామంటే వీ విల్ ఇంప్లిమెంట్ అండ్ రెడ్యూసర్స్ బేస్డ్ ఆన్ ద యాక్షన్ దట్ వీ డిస్పాచ్. సో మనం ఏదైతే యాక్షన్ టైప్ డిస్పాచ్ చేస్తామో దానికి తగినట్టు వీ విల్ ఇంప్లిమెంట్ ద కోడ్ చేంజెస్ టు అప్డేట్ ద స్టేట్ వాల్యూస్ అన్నట్టు. ఓకే? సో దిస్ ఇస్ అన్ సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి, వీ విల్ ఇంప్లిమెంట్ ద యాక్షన్స్ అన్నట్టు. సో మనం ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకోండి, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డిస్పాచ్ అన్ యాక్షన్ కాల్డ్ ఇంక్రిమెంట్ యాక్షన్. సో దానికి మనం ఏం చేయాలంటే వీ షుడ్ డిస్పాచ్ అన్ యాక్షన్ అలాంగ్ విత్ ద స్పెసిఫిక్ టైప్. అండ్ ఆల్సో మనం మాన్యువల్గా వాల్యూస్ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే వీ విల్ సెండ్ అలాంగ్ విత్ ద వాల్యూ కాల్డ్ పేలోడ్. సో పేలోడ్ అనే ప్రాపర్టీ ద్వారా మనం వాల్యూ సెండ్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రెడ్యూసర్స్ వాల్యూస్ అనేది అప్డేట్ చేస్తాం. రెడ్యూసర్ స్టేట్ వాల్యూ అనేది అప్డేట్ చేస్తాం అన్నట్టు. ఓకే? సో దిస్ ఇస్ లైక్ 3 మేజర్ కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ రెడెక్స్. సో ఈ 3 మేజర్ కాంపోనెంట్స్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మనం వివర్లో డేటాని వ్యూ చేసుకోవాలన్నా లేదంటే వివర్లోని డేటాని మనం మాడిఫై చేయాలంటే we will use map state to props and map dispatch to props. సో మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ యూస్ చేసి మనం వాల్యూస్ అన్నిటిని యూస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ యూస్ చేసి మనం యాక్షన్స్ అన్నిటిని డిస్పాచ్ చేసి మన యొక్క స్టోర్లోని వాల్యూస్ని మోడిఫికేషన్ చేస్తాం అన్నట్టు. సో వీ నో దిస్ ఇస్ లైక్ వెరీ జనరల్ ఫ్లో. ఓకేనా? సో ఈ విధంగా 2 డిఫరెంట్ బటన్స్ లైక్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ సంబంధించిన బటన్స్ అనేది మనం నాట్ ఓన్లీ బటన్స్, మనం ఏదైనా ఒక ఈవెంట్ హ్యాండలర్ యూస్ చేసి వీ విల్ డిస్పాచ్ దోస్ యాక్షన్స్ అన్నట్టు. ఓకే? సో దిస్ ఇన్ జనరల్ టర్మ్. బట్ అదే మనం రెడెక్స్ టూల్ కిట్ తీసుకున్నాం అనుకోండి, సో రెడ్యూసర్ అండ్ యాక్షన్స్ ఈ రెండు కూడా ఇట్ విల్ బి కంబైన్డ్ ఇంటూ సింగిల్ ఫ్లో. దట్స్ అండ్ స్లైస్. స్లైస్ అనే ఒక కొత్త ఫీచర్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది కొంచెం సింపుల్గా ఉండాలనేసి రెడ్యూసర్స్ అండ్ యాక్షన్స్ని రెండింటిని కంబైన్ చేసినట్టు ఇంప్లిమెంట్ చేశారన్నట్టు. సో దట్స్ వీ కాల్ ఇట్ అస్ ఇన్ స్లైస్. సో స్లైస్ మనం క్రియేట్ చేయాలంటే వీ షుడ్ యూజ్ అన్ కాంపోనెంట్ కాల్డ్ క్రియేట్ స్లైస్. ఓకేనా? దట్స్ ఫ్రమ్ రెడెక్స్ టూల్ కిట్. ఓకే?
ఇప్పుడు చూద్దాం మరి. సో, దిస్ ఈస్ అన్ రెడిక్స్ టూల్‌కిట్ ఫ్లో. సో, ప్రిటీ మచ్ విల్ హావ్ ఓన్లీ 2 డిఫరెంట్ ఫ్లోస్. మనం స్టోర్ క్రియేట్ చేస్తాం అండ్ వి క్రియేట్ అన్ స్లైస్. సో, మన స్టోర్‌లో మనం ఎటువంటి అడిషనల్ కాన్ఫిగరేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. వి షుడ్ డైరెక్ట్‌లీ యూజ్ అండ్ రెడ్యూసర్స్. ఇక్కడ మనం కంబైన్ రెడ్యూసర్ అటువంటి కంబైన్ రెడ్యూసర్ లాంటి ఎటువంటి అడిషనల్ కాన్ఫిగరేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎన్ని రెడ్యూసర్స్ క్రియేట్ చేసినా అన్ని రెడ్యూసర్స్‌ని డైరెక్ట్‌గా ఈ రెడ్యూసర్ అనే ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్‌లోనే మనం యాడ్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? అండ్ ఆల్సో మనం రెడెక్స్ థంక్ లాంటి మిడిల్ వేర్స్ ఏవి కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్‌గా రెడెక్స్ థంక్ అనేది కాన్ఫిగర్ స్టోర్ అనే ఒక కాంపోనెంట్‌లో కాన్ఫిగర్ అయి ఉంటుందన్నట్టు. ఓకేనా? అండ్ ఆల్సో మనం ఇందాక కంపోజ్ విత్ డెవ్ టూల్స్ ద్వారా డెవ్ టూల్స్‌ని కాన్ఫిగర్ చేసాం కదా! సో, ఇక్కడ మనం డెవ్ టూల్స్‌ని కూడా కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్‌గా డెవ్ టూల్స్ కూడా కాన్ఫిగర్‌లోనే ఉంటుందన్నట్టు. ఓకేనా? సో, ఇట్స్ అన్ వెరీ సింపుల్ వే టు క్రియేట్ అన్ స్టోర్ యూజింగ్ అన్ రెడెక్స్ టూల్‌కిట్ అన్నట్టు. ఓకే. అండ్ క్రియేట్ స్లైస్ యూజ్ చేసి వి గోయింగ్ టు క్రియేట్ అండ్ రెడ్యూసర్స్ అండ్ యాక్షన్స్ అన్నట్టు. సో, మన రెడ్యూసర్స్‌లోనే వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద యాక్షన్ డైరెక్ట్‌లీ. ఓకేనా? సో, మనం ప్రీవియస్‌గా యాక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఆ యాక్షన్స్ నుంచి ఆ యాక్షన్ యొక్క టైప్ బేస్ చేసి వీఆర్ పర్ఫార్మింగ్ ద లాజికల్ ఆపరేషన్ కదా! బట్ నౌ వీఆర్ నాట్ డూయింగ్ లైక్ థాట్. సో, మనం డైరెక్ట్‌గా రెడ్యూసర్స్‌లోనే యాక్షన్స్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం అన్నట్టు. సో, వాట్ విల్ హ్యాపెన్ డైరెక్ట్‌గా మనం యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వి విల్ స్టార్ట్ యుటిలైజింగ్ దోస్ యాక్షన్స్ యూజ్ డిస్పాచ్ అనే ఒక కాంపోనెంట్ యూజ్ చేసి మనం డిస్పాచ్ చేయొచ్చు డైరెక్ట్‌గా ఆల్ దోస్ యాక్షన్స్. ఓకేనా? సో, వెన్ క్లికింగ్ ఆన్ ఇంక్రిమెంట్ బటన్ ఈ ఆహ్, క స్టేట్ డాట్ కౌంట్ అనేది ఇట్ విల్ ఇంక్రిమెంటెడ్ బై 1 అన్నట్టు. ఓకేనా? అదే మనం స్టేట్ వాల్యూస్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ప్రీవియస్‌గా అయితే మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ యూజ్ చేస్తాం. బట్ నౌ హియర్ వి విల్ బి యూజింగ్ అన్ యూజ్ సెలెక్టర్. దట్స్ ఆల్సో ఫ్రమ్ రెడెక్స్ రియాక్ట్ రెడెక్స్. రియాక్ట్ రెడెక్స్‌లోని ఒక కాంపోనెంటే యూజ్ సెలెక్టర్ అనేది. ఓకే. సో దట్స్ వి నో. దట్స్ ప్రిటీ మచ్ వి ఆల్ నో అబౌట్ ఇట్. ఓకేనా? సో ఇదే గైస్ మనకి ఎంటైర్ రెడెక్స్ అండ్ రెడెక్స్ టూల్ కిట్ యొక్క ఫ్లో. ఇప్పుడు మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఒకంతకి అర్థమైనా గానీ, మనం ఫర్దర్‌గా ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ అనేది మీకు చాలా క్లీన్‌గా మైండ్‌లో రిజిస్టర్ అయిపోతాయన్నట్టు. ఓకేనా? సో అండ్ దెన్ మనం ఈ రెడెక్స్ టూల్ కిట్‌ని మనం ఒక ప్రాజెక్ట్‌లో ఇంప్లిమెంట్ చేయాలంటే వి షుడ్ ఇన్‌స్టాల్ ఫ్యూ ప్యాకేజెస్. ఆ ప్యాకేజెస్ ఏంటంటే npm install redux js toolkit అండ్ react redux. సో ఈ 2 డిఫరెంట్ ప్యాకేజెస్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్‌గా కావాల్సిన ప్యాకేజెస్. ఈ రెండిటిని అయితే మనం డెఫినిట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ ఎందుకు బూట్‌స్ట్రాప్ ఇక్కడ ఇంక్లూడ్ చేశానంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యొక్క ప్రాజెక్ట్ మనం బూట్‌స్ట్రాప్ యూజ్ చేసే ఇంప్లిమెంట్ చేసామన్నట్టు. దానికోసం బూట్‌స్ట్రాప్ యొక్క సీఎస్ఎస్ క్లాస్ యూజ్ చేసుకోవాలనుకుంటే వి షుడ్ ఆల్సో ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్. ఓకేనా గైస్? ఆల్రైట్ గైస్, లెట్స్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకేనా? గైస్ నేనైతే ఆల్రెడీ రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసేసాను. రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడంతో పాటు సమ్ బేసిక్ కంపోనెంట్స్ అయితే డెవలప్ చేశాను. లైక్ నావిగేషన్ బార్ అండ్ ప్రోడక్ట్ లిస్ట్. సో ఇవన్నీ కూడా మనకి యూఐలో రెప్లికేట్ అయ్యేలాగా ఆల్రెడీ కోడ్ చేంజెస్ అయితే చేశాను. మనం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం రెడెక్స్ స్టోర్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం గైస్. ఓకేనా? సో యాస్ ఆఫ్ నౌ నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాననేది యూఐ పర్స్పెక్టివ్‌లో మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ అన్ యూఐ ఫర్ ద ప్రాజెక్ట్. ఆల్రెడీ సర్వర్ కూడా అప్ అండ్ రన్నింగ్‌లోనే ఉంది. సో ఇప్పటి వరకు మనం జస్ట్ నావిగేషన్ బార్ అందులో జస్ట్ కార్ట్ అండ్ టోటల్ ప్రైస్ అనే 2 బటన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇమేజ్ కార్డ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసాం అన్నట్టు అంతే. ఓకేనా? ఇక్కడ చూసారంటే మనం క్లికింగ్ ఆన్ యాడ్ నథింగ్ విల్ బి యాడింగ్. మనం క్లికింగ్ ఆన్ రిమూవ్ నథింగ్ విల్ బి రిమూవ్. ఓకేనా? సో ఎందుకంటే వి డజంట్ కాన్ఫిగర్డ్ ఎనీ స్టోర్ రిలేటెడ్ స్టఫ్ అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన స్టోర్ క్రియేట్ చేయబోతున్నాం. సో వాట్ విల్ హ్యాపెన్ మనం యాడ్ క్లిక్ చేసే ప్రతిసారి ఏమవ్వాలంటే ఇట్ షుడ్ యాడ్ ద ప్రోడక్ట్ టు ద కార్ట్ అండ్ మనకి కార్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అదేవిధంగా టోటల్ ప్రైస్ కూడా ఇట్ షుడ్ షో ద టోటల్ ప్రైస్ అమౌంట్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద కార్ట్. సో కార్ట్‌లోని ప్రతి ఒక్క ఐటమ్స్ యొక్క ప్రైస్‌ని సమ్ అప్ చేసి మనకి టోటల్ ప్రైస్ చూపియాలన్నట్టు. ఓకేనా? లెట్స్ సే నేను కార్ట్‌లో ఈ ప్రోడక్ట్ యాడ్ చేసి, ఈ ప్రోడక్ట్ యాడ్ చేశాననుకోండి. సో మన కార్ట్ ఐటెమ్ అనేది 2 ఉండాలి. అండ్ ఈ రెండిటి యొక్క ప్రైస్ అనేది మనకి టోటల్ ప్రైస్‌లో డిస్‌ప్లే చేయాలన్నట్టు. ఓకేనా? సో సిమిలర్ వే మనం రిమూవ్ చేసామనుకోండి. సో మనం ఈ 2 ఐటెమ్స్‌ని కార్ట్‌లో యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని రిమూవ్ చేసామనుకోండి. అప్పుడేమవ్వాలంటే కార్ట్ ఐటెమ్ నుంచి ఒక ఐటెమ్ రిమూవ్ అవ్వాలి. అండ్ ఈ అమౌంట్ వచ్చి టోటల్ అమౌంట్‌లో నుంచి మైనస్ అవ్వాలన్నట్టు. సో దట్స్ హౌ వి ఆర్ ట్రైయింగ్ టు ఇంప్లిమెంట్ ద రెడెక్స్ స్టోర్ అన్నట్టు. ఓకేనా? సో ఇది మనం ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిన 2 కాంపోనెంట్స్ కూడా మీకు కోడింగ్ వ్యూలో చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూసారంటే వి హావ్ సింపుల్ నావిగేషన్ బార్. సో ఈ నావిగేషన్ బార్‌లో ఏంటంటే ఈ నావిగేషన్ బార్‌లో వి హావ్ ఓన్లీ 2 థింగ్స్ గైస్. ఒకటేంటంటే ఆహ్, కా కార్డ్ ఐటెమ్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే కార్డ్ ప్రైస్ సంబంధించిన డీటెయిల్స్ డిస్‌ప్లే చేయడం కోసం 2 బటన్స్ అన్నట్టు.
ఓకే. సో, ఇక్కడ అన్నీ కూడా నేను బూట్‌స్ట్రాప్ రిలేటెడ్ క్లాసెస్‌ని యూజ్ చేశాను గైస్. ఎందుకంటే నేను బూట్‌స్ట్రాప్ యూజ్ చేశాను. యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసానికంటే ముందు వి షుడ్ ఇన్‌స్టాల్ 2 డిఫరెంట్ ప్యాకేజెస్. సో, మెయిన్‌గా 2 డిఫరెంట్ ప్యాకేజెస్. ఒకటొచ్చి రెడక్స్ జేఎస్ టూల్ కిట్ ఒకటిను అండ్ దెన్ రియాక్ట్ రెడక్స్. సో, ఈ రెండిటిని కూడా మనం డెఫినెట్‌గా అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను బూట్‌స్ట్రాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, ఈ వీటికి సంబంధించిన యూ నో ఇన్‌స్టాలేషన్ కమాండ్స్ అనేవి ఇవే గైస్ ఓకేనా. సో, ఫస్ట్ కమాండ్ దేనికోసం అంటే రెడక్స్ జేఎస్ టూల్ కిట్ ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం అండ్ రియాక్ట్ రెడక్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం అండ్ సెకండ్ కమాండ్ వచ్చి మనకి బూట్‌స్ట్రాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం కోసం ఈ సెకండ్ కమాండ్ అనేది. సో, వన్స్ ఈ 2 కమాండ్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఐ మీన్ ప్యాకేజ్ డాట్ జేసన్‌లో వి కెన్ ఏబుల్ టు సీ ఆల్ దోస్ ఇన్‌స్టాల్డ్ ప్యాకేజెస్ అన్నట్టు ఓకేనా. సో, ఇక్కడ కూడా బూట్‌స్ట్రాప్ చూడండి. వి హావ్ ఇన్‌స్టాల్డ్ లేటెస్ట్ 5.1. సో, ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మాత్రమే సరిపోదు. వి హావ్ టు ఆహ్, ఇ ఇంపోర్ట్ ఇట్. సో, ఈ విధంగా మనం index.jsని ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నట్టు ఓకేనా. సో, మనం వన్స్ మనం index.jsని ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వి కెన్ ఏబుల్ టు యుటిలైజ్ ఆల్ దోస్ క్లాస్ నేమ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద కాంపోనెంట్. మనం ఏ కాంపోనెంట్‌లో అయినా సరే బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసెస్ యూజ్ చేసుకుంటే ఇట్ విల్ ఆటోమేటిక్‌లీ రిఫ్లెక్ట్ అవుతుందన్నట్టు. ఓకే. ఆల్రైట్ గైస్. సో, ఇప్పుడు మనం ఏంటంటే స్టోర్‌నయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేసాం కాబట్టి. అండ్ ప్రొడక్ట్స్ చూపించడం మర్చిపోయాను గైస్. సో, ఈ ప్రొడక్ట్స్ కాంపోనెంట్‌లో ఏంటంటే వి ఆర్ జస్ట్ ఇంపోర్టింగ్ జేసాన్ డేటా. సో, ఈ జేసాన్ డేటా అనేదేంటంటే కంప్లీట్‌లీ హార్డ్ కోడెడ్ డేటా అన్నట్టు. ఇక్కడ చూసారంటే వి హావ్ ఎన్ ప్రొడక్ట్స్. అండర్ ద ప్రొడక్ట్స్ వి హావ్ బంచ్ ఆఫ్ ఐ థింక్ 6 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది అంతే. ఐ థింక్ దట్స్ కరెక్ట్. 6 డిఫరెంట్ మొబైల్ ఆబ్జెక్ట్స్ ఉంటుందన్నట్టు. సో, ఒక్కొక్క ఆబ్జెక్ట్‌లోను వి విల్ బి హావింగ్ యాన్ ఐడీ, నేమ్ అండ్ ద సోర్స్ యూఆర్ఎల్ అండ్ ద ప్రైస్ అన్నట్టు ఓకేనా. సో, మనం ఏంటంటే ఈ డీటెయిల్స్ అలానే మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ప్రొడక్ట్‌ని హైడ్రేట్ చేసేటప్పుడు. సో, వి జస్ట్ లూపింగ్ ఆల్ దోస్ డీటెయిల్స్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ ఇన్‌సైడ్ ఆఫ్ అన్ కార్డ్ కాంపోనెంట్. ఇక్కడ చూసారంటే వి ఆర్ యూజింగ్ అన్ కార్డ్ కాంపోనెంట్. సో, కార్డ్ కాంపోనెంట్‌లో ఏంటంటే వి ఆర్ యూజింగ్ ఆల్ దోస్ డీటెయిల్స్. ఇక్కడ చూసారంటే ప్రొడక్ట్ సోర్స్. సో, ఇక్కడ మనం ఇమేజ్ ట్యాగ్‌లో ప్రొడక్ట్ సోర్స్ యూజ్ చేస్తున్నాం అన్నట్టు. విచ్ మీన్స్ వి ఆర్ ట్రైయింగ్ టు లోడ్ ద ఇమేజ్ అన్నట్టు ఓకేనా. ఆ తర్వాత ప్రొడక్ట్ నేమ్ ఆ తర్వాత ప్రొడక్ట్ ప్రైస్. సో, ఇవన్నీ కూడా మనం ఎలా అయితే యూఐలో వ్యూ చేస్తున్నామో సేమ్ వే వి ఆర్ యూజింగ్ ఇట్ అన్నట్టు ఓకేనా. అండ్ ఐమ్ జస్ట్ హ్యావింగ్ అన్ డమ్మీ యాడ్ అండ్ రిమూవ్ బటన్స్ అన్నట్టు ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2 డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇప్పటి వరకు మనం 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. లెట్స్ స్టార్ట్ క్రియేటింగ్ అండ్ స్టోర్ ఓకేనా. సో, స్టోర్ క్రియేట్ చేయడం కోసం ఐమ్ జస్ట్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ ఫోల్డర్. సో, ద ఫోల్డర్ నేమ్ కాల్డ్ Redux. సో, ఈ Redux ఫోల్డర్‌లో నేను స్టోర్‌నైతే క్రియేట్ చేసుకుంటున్నాను. store.js. మనం ఇప్పుడు స్టోర్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి డెఫినిట్‌గా కాన్ఫిగర్ స్టోర్ అనే ఒక కాంపోనెంట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి గైస్. దట్స్ ఫ్రమ్ Redux JS టూల్‌కిట్. నేను ఫస్ట్ దానైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో, కాన్ఫిగ్ కాన్ఫిగర్ స్టోర్ దట్స్ ఫ్రమ్ Redux JS టూల్‌కిట్. సో, దీన్ని యూజ్ చేసి మనం ఒక రె రెడ్యూ దీన్ని యూజ్ చేసి మనం ఒక స్టోర్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. సో, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన స్టోర్‌ని ఐయామ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్‌పోర్ట్ వైల్ క్రియేటింగ్ ఇట్‌సెల్ఫ్. క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడేంటంటే ఐయామ్ గోనా యూజ్ లైక్ కాన్ఫిగర్ స్టోర్ ఓకేనా. సో, ఈ కాన్ఫిగర్ స్టోర్ అనేది బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ అన్ రెడ్యూసర్. సో, రెడ్యూసర్ అనే ఒక పారామీటర్‌నైతే రెడ్యూసర్ అనే ఒక ఆబ్జెక్ట్‌నైతే తీసుకుంటుంది. సో, మనం ఈ ఆబ్జెక్ట్‌లో ప్రొవైడ్ చేసే ప్రాపర్టీస్ అన్నీ కూడా దట్ షుడ్ బి రిలేటెడ్ టు రెడ్యూసర్స్ అన్నట్టు. సో, మనం ఏ అయితే రెడ్యూసర్స్ క్రియేట్ చేస్తామో ఆ రెడ్యూసర్స్ అన్నీ కూడా వి షుడ్ ఇంక్లూడ్ అండర్ దిస్ రెడ్యూసర్ ఆబ్జెక్ట్ అన్నట్టు ఓకేనా. సో, మనం ఎన్ని రెడ్యూసర్ క్రియేట్ చేసినా దానన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నట్టు. అప్పుడే ఆ రెడ్యూసర్ యొక్క స్టేట్ వాల్యూస్ అన్నీ కూడా మన యొక్క స్టేట్‌లో విజిబుల్‌గా ఉంటుందన్నట్టు ఓకేనా. సో, మనం ఇప్పుడు ఒక రెడ్యూసర్‌ని అయితే క్రియేట్ చేయబోతున్నాం గైస్. మనం ఎందుకు రెడ్యూసర్ క్రియేట్ చేస్తున్నాం అంటే వెనెవర్ వీఆర్ యాడింగ్ అండ్ రిమూవింగ్ ఈ యాడ్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నిటిని ఒక కార్ట్‌లో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రిమూవ్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఒక కార్ట్‌లో రిమూవ్ చేయాలి కదా. దానికి వి షుడ్ క్రియేట్ అన్ రెడ్యూసర్ అలాంగ్ విత్ ద యాక్షన్ క్రియేటర్స్ అన్నట్టు. సో, మనం ఒక రెడ్యూసర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో, దానికి ఫస్ట్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. రెడ్యూసర్ అనే ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్‌లో ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ అన్ రెడ్యూసర్ కాల్డ్ కార్ట్ రెడ్యూసర్. సో, కార్ట్ రెడ్యూసర్ అనే ఒక కాంపోనెంట్‌ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను గైస్. సో, ఈ కాంపోనెంట్‌లో ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ అన్ రెడ్యూసర్. సో, మనం రెడ్యూసర్ క్రియేట్ చేయాలనుకుంటే వి షుడ్ ఇంపోర్ట్ ద ప్యాకేజ్ కాల్డ్ క్రియేట్ స్లైస్. సో, క్రియేట్ స్లైస్ అనే ఒక కాంపోనెంట్‌ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేంటి బ్రో క్రియేట్ స్లైస్ అంటే
బేసిక్‌గా మనకి రెడెక్స్ జేఎస్ టూల్ కిట్‌లో స్లైస్ అన్నా, రెడ్యూసెస్ అన్నా ఒకటే గైస్ ఓకేనా? దర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. సో, మనం క్రియేట్ స్లైస్‌ని యూజ్ చేసే మనం రెడ్యూసర్ అనేది క్రియేట్ చేస్తామన్నట్టు ఇప్పుడు ఓకేనా? దానికి ఫస్ట్ మనం క్రియేట్ స్లైస్ అనే కాంపోనెంట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా! క్రియేట్ స్లైస్ ఓకేనా? సో, క్రియేట్ స్లైస్ దట్స్ ఫ్రమ్ రెడెక్స్ జేఎస్ టూల్ కిట్ ఓకే. రెడెక్స్ జేఎస్ టూల్ కిట్‌లో నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంపోర్ట్ చేసుకున్నాం అన్నట్టు. సో, ఈ రెడ్యూసర్‌కి ఇనిషియల్ స్టేట్ వాల్యూ ఉండాలి కదా! సో, దానికనేసి ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ యాన్ ఇనిషియల్ స్టేట్ వాల్యూ ఓకేనా? సో, ఇనిషియల్ స్టేట్ వాల్యూ విల్ బీ అండ్ బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్. సో, ఆబ్జెక్ట్ ఏంటంటే కాట్ వాల్యూస్ అనే ఒక సింగిల్ ప్రాపర్టీ ఓకే. సో, ఈ కాట్ వాల్యూస్‌లో ఐయామ్ జస్ట్ యూజింగ్ యాన్ ఎంప్టీ అరే. సో, ఎందుకు ఎంప్టీ అరే చేస్తున్నానంటే వెనెవర్ ఐయామ్ క్లికింగ్ ఆన్ యాడ్ చేసే ప్రతిసారి మన యొక్క ఒక ఆబ్జెక్ట్ అనేది డిస్పాచ్ చేస్తామన్నట్టు. ఆ ఆబ్జెక్ట్‌లో ఏముంటుందంటే ఆహ్, మొబైల్ ఫోన్ యొక్క నేమ్ అండ్ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్. సో, ప్రైస్ అండ్ నేమ్ ఈ 2 కూడా మనం ఈ యొక్క కార్ట్ వాల్యూస్ అనే ఒక అరేలో స్టోర్ చేసుకుంటామన్నట్టు. ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓకేనా? ఒక్కొక్క ఆబ్జెక్ట్‌లోను మన యొక్క మొబైల్ ఫోన్ యొక్క నేమ్ అండ్ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ అనేది ఉంటుందన్నట్టు ఓకేనా? లెట్స్ సీ. సో, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? వి గోయిన్ టు క్రియేట్ అండ్ రెడ్యూసర్స్ ఓకేనా? సో, మనం క్రియేట్ చేయబోయే రెడ్యూసర్ నేమ్ ఏంటి? కార్ట్ రెడ్యూసర్. సో, కార్ట్ రెడ్యూసర్ ఈక్వల్ టు క్రియేట్ స్లైస్. సో, ఇందాకే చెప్పాను క్రియేట్ స్లైస్ యూజ్ చేస్తే మనం రెడ్యూసర్ అనేది క్రియేట్ చేయగలుగుతాం గైస్ ఓకేనా? సో, ఈ స్లైస్‌లో మనం ఏం చేస్తామంటే ఈ స్లైస్‌కి బై డిఫాల్ట్‌గా 3 డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటేంటంటే 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ వి కెన్ సే. సో, ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే నేమ్ అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చి ఇనిషియల్ స్టేట్ వాల్యూ అండ్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే మన యొక్క రెడ్యూసెస్ విత్ యాక్షన్ క్రియేటర్స్ అన్నట్టు. యాక్షన్స్ అని చెప్పొచ్చును ఓకే. ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను. సో, నేమ్ ఏంటంటే దట్స్ రిలేటెడ్ టు కార్ట్ నేమ్. సో, మనం ఏదైతే రెడ్యూసర్ క్రియేట్ చేస్తామంటే ఆ రెడ్యూసర్ యొక్క రిలవెంట్ నేమ్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా? రెడ్యూసర్, కార్ట్ రెడ్యూసర్ అండ్ దెన్ వి గోనా హావ్ ఇనిషియల్ స్టేట్ వాల్యూ. సో, ఇనిషియల్ స్టేట్ వాల్యూ ఆల్రెడీ డిక్లేర్ చేశాం కాబట్టి ఐయామ్ యూజింగ్ ద సేమ్. అండ్ సెకండ్ ఐ మీన్ థర్డ్ మోస్ట్ థింగ్ ఏంటంటే రెడ్యూసర్ ఓకేనా? సో, రెడ్యూసర్స్. సో, ఇందులో ఏంటంటే వి షుడ్ హావ్ ఆల్ దోస్ యాక్షన్ క్రియేటర్స్ అన్నట్టు. సో, ఇప్పుడు నేను ఒక యాక్షన్ క్రియేటర్ క్రియేట్ చేయబోతున్నా అదేంటంటే ఇంక్రిమెంట్ కార్ట్. సో, ఇంక్రిమెంట్ కార్ట్ అనేదేంటంటే, ఇట్ ఈస్ బేసికల్లీ వన్ ఆఫ్ అన్ యాక్షన్. సో, ఈ యాక్షన్ డిస్పాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, యాక్షన్‌తో పాటు వి షుడ్ గెట్ సమ్ పేలోడ్ అన్నట్టు ఓకేనా? బై డిఫాల్ట్‌గా స్టేట్ వాల్యూస్ ఉంటుంది. అలాంగ్ విత్ ద స్టేట్ వాల్యూస్ వి యూజువల్లీ గెట్ వన్ పేలోడ్ అన్నట్టు. ఆ పేరేంటంటే, మనం యాడ్ అని క్లిక్ చేసిన వెంటనే వాట్ విల్ హ్యాపెన్ వి విల్ డిస్పాచ్ దీస్ డీటెయిల్స్ లైక్ ఆ ప్రొడక్ట్ యొక్క నేమ్, ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్. సో, దాన్నే మనం పేలోడ్ అంటాం ఓకేనా? సో, ఆ పేలోడ్ మనం ఎక్కడుంటుందంటే యాక్షన్ అనే ఒక ఆబ్జెక్ట్‌లోని ఒక ప్రాపర్టీ ద పేలోడ్ ఓకేనా? సో, లెట్స్ సీ. సో, దాన్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. సో, బై డిఫాల్ట్ పారామీటర్ ఏంటంటే స్టేట్. దాన్ని మనం ఎక్కడి నుంచి ఎవరు మనకి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా? సో, మన యొక్క స్టేట్ ఓకే. స్టేట్ డాట్ కార్ట్ వాల్యూస్ ఓకేనా? చూసారా? అది స్టేట్ వాల్యూ కాబట్టి ఇట్ ఈస్ రికమెండెడ్ కార్ట్ వాల్యూస్ అనే ఒక ప్రాపర్టీని రికమెండ్ చేస్తుంది ఓకేనా? సో, అందులో నేనేం చెప్పబోతున్నా ఐయామ్ గోయింగ్ టు పుష్ యాక్షన్ డాట్ పేలోడ్ ఓకే. సో, ఇక్కడ పేలోడ్ అనేదేంటి? ద వాల్యూ విచ్ యూ ఆర్ డిస్పాచింగ్ ఫ్రమ్ ద యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం డిస్పాచ్ చేసే వాల్యూని వీఆర్ ట్రైయింగ్ టు యాడ్ ఇన్ అవర్ కార్ట్ వాల్యూస్ ఓకేనా? దట్స్ ఇట్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే వి షుడ్ ఎక్స్‌పోర్ట్ దిస్ స్పెసిఫిక్ యాక్షన్ క్రియేటర్స్ అన్నట్టు. సో, ఎందుకు మనం ఎక్స్‌పోర్ట్ చేయాలంటే, మనం ఎక్స్‌పోర్ట్ చేస్తేనే కదా మనం యూజ్ చేసుకోగలుగుతుంది. దట్స్ ఇన్ కరెక్ట్ వన్ రైట్? సో, ఇక్కడ ఏంటంటే వి షుడ్ ఎక్స్‌పోర్ట్ యూజింగ్ ఎన్ రెడ్యూసర్ కాల్డ్ కార్ట్ రెడ్యూసర్ డాట్ యాక్షన్స్ ఓకేనా? యాక్షన్స్ అనే ఒక ప్రాపర్టీలోని ఇంక్రిమెంట్ కార్ట్ అనేది ఉంటుందన్నట్టు ఓకేనా? సో, ఈ రెడ్యూసర్స్‌లో మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చామో ఇక్కడ ఏదైతే మనం ఇంక్రిమెంట్ కార్ట్ అని ఇచ్చామో దట్ విల్ బి ఫాల్ అండర్ ద ప్రాపర్టీ కాల్డ్ యాక్షన్స్ ఓకేనా? సో, అదే విధంగా వి ఆర్ గోయింగ్ టు ఎక్స్‌పోర్ట్ ద రెడ్యూసర్ ఓకేనా? ఎక్స్‌పోర్ట్ రెడ్యూసర్. సో, ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ కార్ట్ రెడ్యూసర్. కార్ట్ డాట్ రెడ్యూసర్. సో, కార్ట్‌లోని రెడ్యూసర్‌ని కూడా మనం రిటర్న్ చేస్తామన్నట్టు. మనం క్రియేట్ చేసిన దీంట్లోనే బై డిఫాల్ట్‌గా ఇంటర్నల్‌గా రెడ్యూసర్ అండ్ యాక్షన్స్ అవన్నీ కూడా జనరేట్ అవుతుందన్నట్టు. వాటెవర్ వాల్యూస్ దట్ వి హావ్ బీన్ ప్రొవైడెడ్ దాన్ని బేస్ చేసుకొని ఆహ్, వి ఆర్ గోయింగ్ టు డిస్పాచ్ ద యాక్షన్స్ అండ్ రెడ్యూసర్స్ అన్నట్టు ఓకేనా? సో, ఐయామ్ జస్ట్ సేవింగ్ దిస్. సో, ఇప్పుడు మనం రెడ్యూసర్ అయితే క్రియేట్ చేసాం. ఆ రెడ్యూసర్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం కదా! దాన్ని మనం ఇప్పుడు స్టోర్‌లోకి యూజ్ చేసుకోవాలన్నట్టు. ఎలా యూజ్ చేసుకుంటామంటే ఇట్స్ వెరీ సింపుల్. మనం ఎక్స్‌పోర్ట్ చేసే రెడ్యూసర్‌ని వి కెన్ సింప్లీ యూజ్ ఇట్ యాస్ కార్ట్ రెడ్యూసర్.
సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దట్స్ అన్ కార్ట్ రెడ్యూసర్. ఓకే, దట్స్ ఇట్. సో మీరు ఇక్కడ ఇంకొక నేమ్ కావాలంటే కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఇనిషియల్గా కార్ట్ రెడ్యూసర్లో ఏముంటుందంటే కార్ట్ వాల్యూస్ అనే ఒక అరే ఉంటుంది అన్నట్టు. ఓకేనా, అరే ఆఫ్ ప్రాపర్టీ ఉంటుంది అన్నట్టు. దాన్ని మనకు ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. దట్ వేరియబుల్ కాల్డ్ కార్ట్ రెడ్యూసర్. సో మీరు కార్ట్ ఇన్ఫో ఏమైనా ఇవ్వచ్చు, వాట్ ఎవర్ విత్ ద నేమ్. సో రెండు నేమ్స్ సేమ్గా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి ఇచ్చినా కానీ సరిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు మోర్ దెన్ వన్ రెడ్యూసర్ క్రియేట్ చేసేటప్పుడు యూ క్యాన్ ప్రొవైడ్ కమా యాడ్ చేసి ఇంకొక రెడ్యూసర్ కూడా మీరు ఇక్కడ కింద యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ హౌ ద స్టోర్ విల్ స్టోర్ ద రెడ్యూసర్స్. ఓకే, సో మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా రెడ్యూసర్. ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? టు యూజ్ సమ్వేర్, ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేసుకోవడానికి కోసం కదా. ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే ప్రోడక్ట్స్లో యూజ్ చేసుకోవాలన్నట్టు. మనం యాడ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలంటే వీ షుడ్ డిస్పాచ్ వన్ ఆబ్జెక్ట్ దట్స్ కాల్డ్ యాక్షన్ పేలోడ్. ఓకేనా, సో దట్స్ అన్ యాక్షన్ పేలోడ్. ఒక ఆబ్జెక్ట్ డిస్పాచ్ చేయబోతున్నాం. ఆ ఆబ్జెక్ట్లో ఏముంటుందంటే ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ అండ్ ప్రైస్ ఉంటుంది. దాన్ని మనం యాడ్ చేసిన వెంటనే దట్ విల్ బి యాడెడ్ ఇంటూ దట్ స్పెసిఫిక్ రెడ్యూసర్ స్టోర్ అన్నట్టు. ఆ స్టోర్ యొక్క రెడ్యూసర్లో స్టోర్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆ యాక్షన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటే కుదరదు. వీ షుడ్ ఇంపోర్ట్ అలాంగ్ విత్ ద డిస్పాచ్. ఓకేనా, సో ఆ డిస్పాచ్ ఏంటంటే యూస్ డిస్పాచ్. దట్స్ ఫ్రమ్ రియాక్ట్ రెడెక్స్. సో మనం యూస్ డిస్పాచ్ని యూస్ చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ కాల్ ఇట్. ఓకేనా, మనం ఫస్ట్ దాన్ని కాల్ చేసుకోవాలి. డిస్పాచ్ ఈక్వల్ టు డిస్పాచ్ ఈక్వల్ టు యూస్ డిస్పాచ్. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నట్టు. వాట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్? వీ షుడ్ ఇంపోర్ట్ ఇంక్రిమెంట్ కార్ట్. ఓకేనా, ఇంక్రిమెంట్ కార్ట్ అనే కదా మన యాక్షన్. దాన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అన్నట్టు అలాంగ్ విత్ ద డిస్పాచ్ ఫంక్షనాలిటీ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండలర్ అయితే ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్లో వెన్ ఎవర్ క్లికింగ్ దిస్ యాడ్ అనే బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఏమవ్వాలంటే వీ హ్యావ్ టు డిస్పాచ్ ఇంక్రిమెంట్ అనే ఒక బటన్. ఇంక్రిమెంట్ అనే ఒక యాక్షన్ డిస్పాచ్ అవ్వాలి అలాంగ్ విత్ ద ఆబ్జెక్ట్ ప్రాపర్టీ. ఓకేనా, దట్స్ అన్ యాక్షన్ పేలోడ్. ఓకేనా గైస్, సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐమ్ జస్ట్ గోయింగ్ టు యూస్ ఐమ్ గోయింగ్ యూస్ లైక్ సింపుల్ డిస్పాచ్. సో ఈ డిస్పాచ్ అనే ఒక ఫంక్షన్కి ఐమ్ జస్ట్ గోయింగ్ టు కాల్ ఇంక్రిమెంట్ కార్ట్. సో ఇంక్రిమెంట్ కార్ట్ అనేది ఎలా కాల్ చేస్తాం? అలాంగ్ విత్ ద పేలోడ్ డేటా. సో ఆ పేలోడ్ డేటా ఏంటి? సో బేసిక్గా పేలోడ్, ఎక్స్క్యూజ్ మీ, వైట్ షోయింగ్ సమ్ హైలైట్, నాట్ షూర్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐమ్ జస్ట్ గోయింగ్ టు యూస్ లైక్ ప్రోడక్ట్. ఆ పేలోడ్లో వీ షుడ్ ప్రొవైడ్ అన్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో వీ విల్ బీ హ్యావింగ్ టూ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఒకటి ఏంటంటే ప్రోడక్ట్, ఎక్స్క్యూజ్ మీ, ప్రోడక్ట్, what happened, product name equal to, that's in product name equal to, I'm going to assign a name called product dot name. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ డాట్ నేమ్ అనేది ఏంటంటే దట్స్ ఫ్రమ్ జేసాన్ డేటా గైస్. జేసాన్ నుంచి మనం హైడ్రేట్ చేస్తున్నాం కదా, దాని యొక్క ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్, ఆ స్పెసిఫిక్ ఇమేజ్ యొక్క నేమ్ అండ్ ఆ స్పెసిఫిక్ ఇమేజ్ యొక్క ప్రైస్ అమౌంట్ని మనం డిస్పాచ్ చేస్తాం అన్నట్టు అలాంగ్ విత్ ద యాక్షన్. ఓకేనా, దట్స్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్. ఓకే, సో ప్రోడక్ట్ ప్రైస్ ఏంటి? ప్రోడక్ట్ డాట్ ప్రైస్. ఓకేనా, దట్స్ ఇట్. ఐమ్ సేవింగ్ నౌ. ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ ఎవర్ వీఆర్ క్లికింగ్ ఆన్ ఇట్, ఇట్ విల్ డిస్పాచ్ ద యాక్షన్. అండ్ మనం క్లిక్ చేసిన ప్రతిసారి మనకి ఇంక్రిమెంట్ కార్ట్ అనే ఒక యాక్షన్ డిస్పాచ్ అవుతుంది. ఇట్స్ ఫ్రమ్ హియర్ అండ్ ఇట్ విల్ యాడ్ ద యాక్చువల్ డేటా టు కార్ట్ వాల్యూస్కి యాడ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, సో మనం ఒక రెడ్యూసర్ని అయితే ఒక స్టోర్ని అయితే క్రియేట్ చేసాం కదా, ఆ స్టోర్ని మనకు రియాక్ట్తో పాటు ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే, కనెక్ట్ చేయాలనుకుంటే వీ షుడ్ use a component called provider. That's from React Redux. React Redux-లోని ఒక కాంపోనెంట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి and we should use the same to wrap our entire React app. ఓకేనా, so that's an provider. Okay, సో ఇన్సైడ్ ప్రొవైడర్ ఏం చేయాలంటే వీ షుడ్ యూజ్ అవర్ స్టోర్ వాల్యూ. ఆ స్టోర్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? దట్స్ ఫ్రమ్ రెడెక్స్ అనే ఒక ఫోల్డర్లో ఉండే స్టోర్ వాల్యూ. ఓకే, సో దిస్ ఇస్ ద వన్. ఇక్కడ ఐమ్ గోయింగ్ టు యూస్ లైక్ స్టోర్, ఎక్స్క్యూజ్ మీ, స్టోర్ ఈక్వల్ టు స్టోర్. ఓకే, దట్స్ ఇట్. హోప్ ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ రాలేదంటే ఐ థింక్ వీఆర్ గుడ్. ఐ థింక్ సో. లెట్స్ సీ. సో నేను ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి చూస్తాను. లెట్స్ సీ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి
యాస్ ఐ మెన్షన్ ఎర్లియర్, ఇక్కడ ఏంటంటే డేవ్ టూల్స్ ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్గా ఉంటుంది అన్నట్టు రెడెక్స్ చేస్ టూల్ కిట్లో. మనం జస్ట్ ఆ ఎక్స్టెన్షన్ని మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. మనం ఇన్స్పెక్ట్ చేసేటప్పుడే ఇట్ విల్ షో ఆఫ్. ఓకేనా, ఇక్కడ చూసారంటే వి విల్ బీ హ్యావింగ్ అన్ లాస్ట్ ఆప్షన్ కాల్ రెడెక్స్. కమ్ ఆన్. సో ఇక్కడ చూసారంటే వీ హ్యావ్ అవర్ స్టేట్ వాల్యూ. ఓకేనా, బై డిఫాల్ట్గా ఏముందంటే అవర్ కాట్ వాల్యూస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంటీ అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు నేను యాడ్ క్లిక్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ యాడ్ ద డీటెయిల్స్ ఇన్ టు ది స్పెసిఫిక్ కార్ట్. చూడ నేను యాడ్ క్లిక్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ లైక్ సామ్సంగ్ గ్యాలక్సీ M33 అండ్ ద ప్రైస్ అమౌంట్. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్ట్ ఐటమ్స్లో మనకి ఇంక్రిమెంట్ అయ్యేది మనకు చూపించట్లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద కార్ట్ వాల్యూస్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలంటే we should go inside of navbar. సో ఎందుకంటే navbarలోనే we have the actual value hard coded as 0. సో ఇప్పుడు మనం స్టోర్ వాల్యూస్ని యూస్ చేసుకోవాలి. స్టోర్ వాల్యూస్ని యూస్ చేసుకోవాలంటే we should use selector అనే ఒక కాంపోనెంట్ని అయితే యూస్ చేసుకోవాలి. దట్స్ అన్ నాట్ అన్ హుక్, దట్స్ అన్ కాంపోనెంట్. యూస్ సెలెక్టర్. ఓకేనా, దట్స్ ఫ్రమ్ రియాక్ట్ రెడెక్స్. సో యూజ్ సెలెక్టార్కి బై డిఫాల్ట్ రెడీగా అవైలబుల్గా ఉంటుంది మన యొక్క స్టోర్ వాల్యూస్ అన్నీ కూడా. సో ఐమ్ జస్ట్ డిక్లేరింగ్ కాన్స్టెంట్ వేరియబుల్ లైక్ కార్ట్ కౌంట్ ఈక్వల్ టు ద యాక్చువల్ కౌంట్ వాల్యూ ఏంటంటే యూజ్ సెలెక్టార్ అండ్ ద స్టేట్ వాల్యూ. ఓకే, ఇక్కడ స్టేట్ వాల్యూ ఏంటంటే ద ఎంటైర్ స్టోర్ వాల్యూ. ఓకేనా, స్టేట్ డాట్ వీఆర్ యూజింగ్ కార్ట్ వాల్యూస్. కార్ట్ వాల్యూస్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది మన యొక్క ఎంటైర్ స్టేట్లో. ఓకేనా, కార్ట్ వాల్యూస్ డాట్ లెంత్. ఓకే, సో కార్ట్ వాల్యూస్ యొక్క లెంత్ని యూస్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కార్ట్ కౌంట్ని యాడ్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ. ఐఎమ్ నాట్ షూర్, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. maybe we got some issue. That's an undefined property of length navbar. Okay, I think we did any mistake. Cart reducer లోని cart values, correct, right? Cart reducer లోని cart values, let's use like cart reducer లోని cart values. Is this the case? Yeah, that's correct. సో ఎందుకంటే it is from the cart reducerలోని cart valuesని మనం యూస్ చేసుకోవాలనుకుంటే we should mention along with the cart reducers. ఓకేనా, ఆ రెడ్యూసర్ ఏంటి, ఆ రెడ్యూసర్లోని ఏ ప్రాపర్టీ యొక్క లెంత్ అనేది మీరు యూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మనం చూపిస్తాం అన్నట్టు. లెట్స్ నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, బై డిఫాల్ట్ వాట్ విల్ హ్యాపెన్, we will be having an array of values will be 0. సో బై డిఫాల్ట్ మనకి ఎటువంటి కార్ట్ వాల్యూస్ ఉండదు అన్నట్టు. ఓకేనా, కార్ట్లో ఎటువంటి డేటా ఉండదు. నేను క్లికింగ్ ఆన్ యాడ్, నేను యాడ్ చేసే ప్రతిసారి నాకు మా కార్ట్లోని డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ అవుతూ వస్తాయన్నట్టు. ఓకేనా, వెన్ ఐమ్ క్లికింగ్ అగైన్ సమ్ అదర్ మొబైల్ ఫోన్స్ లైక్ రియల్మీ, క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు కార్ట్ కౌంట్ 2 అయింది. అదేవిధంగా నాకు రియల్మీ సంబంధించిన మొబైల్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్ అనేది రెండు కూడా మనకి ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ టూల్ ఈస్ లైక్ సంథింగ్ ఆసమ్ గైస్. మనం డిస్పాచ్ చేసే ప్రతి యాక్షన్, లాస్ట్గా మనం ఏం యాక్షన్ డిస్పాచ్ చేసాం, ఇంక్రిమెంట్కి సంబంధించిన యాక్షన్ డిస్పాచ్ చేసాం. సో ఎటువంటి డీటెయిల్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది, అండ్ దెన్ ఏ కాంపోనెంట్ అనేది డిస్పాచ్ అయింది. ఇక్కడ చూసారంటే డిస్పాచ్ ఇంక్రిమెంట్ అనే కాంపోనెంట్ డిస్పాచ్ అనేది చూపిస్తుంది. సో దిస్ ఇస్ లైక్ అన్ వెరీ గుడ్ టూల్ for finding out each and every step of React Redux. సో ఈ టూల్ గురించి ఇంకా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ వన్స్ మనం రెడ్యూసర్ అంటే రెడ్యూస్ కార్ట్ అనే ఇంకో కాంపోనెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను రిమూవ్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ డజంట్ రిమూవ్ ఎనీథింగ్ అన్నట్టు. ఓకేనా, బట్ నేను ఇంక్రిమెంట్ చేసేటప్పుడు దట్స్ ఫైన్, ఇంక్రిమెంట్ అవుతుంది. బట్ వాట్ అబౌట్ ద ప్రైస్ మనీ, సో టోటల్ ప్రైస్ అనేది కూడా వీ హ్యావ్ టు క్యాల్కులేట్ కదా. దానికి ఏం చేయబోతానంటే అండర్ కార్ట్ కాంపోనెంట్, సో నేను ఒక ఐమ్ గోయింగ్ టు యూజ్ లైక్ array to find out all those price money. మన కార్ట్లో ఎంతైతే డీటెయిల్స్ ఉందో, కార్ట్లో ఎంతైతే ఆబ్జెక్ట్స్ ఉందో, ఆబ్జెక్ట్స్ యొక్క అన్ని ప్రైజెస్ని మనం క్యాల్కులేట్ చేసి ఒక కొత్త ప్రాపర్టీని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ టోటల్ ప్రైస్. ఓకే, బై డిఫాల్ట్ టోటల్ ప్రైస్ 0 ఉంటుంది అన్నట్టు గైస్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఇక్కడ మన యొక్క స్టేట్ వాల్యూస్లోని, మన యొక్క కార్ట్ వాల్యూస్లోని అన్ని ప్రైస్ అమౌంట్ని కూడా మనం ఇప్పుడు ఫిల్టర్ చేయబోతున్నాం యూజింగ్ మ్యాపింగ్ ఫంక్షనాలిటీ. సో ఐమ్ జస్ట్ యూజింగ్ లైక్ కాన్స్టెంట్ వేరియబుల్. ఓకే, కాన్స్టెంట్ ప్రైస్, ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెన్, ప్రైస్ అరే ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే స్టేట్ డాట్
cart values డాట్ మ్యాప్. సో ఇందులో ఉండే ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఒక్కొక్క మొబైల్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దాని యొక్క ప్రైజ్ దాని యొక్క ప్రైస్ అమౌంట్ మాత్రం రిటర్న్ చేస్తున్నాను అన్నట్టు. సో దట్స్ అన్ ప్రోడక్ట్ ప్రైస్. ఓకేనా. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్లోనూ వీ విల్ హ్యావింగ్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ గైస్. ఏంటంటే అవి ఒకటొచ్చి ఎక్స్క్యూజ్ మీ ప్రోడక్ట్ నేమ్, అనదర్ థింగ్ ఈజ్ ప్రోడక్ట్ ప్రైస్ కదా. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ ప్రైస్ మాత్రమే గెట్ చేసుకుంటున్నాను యూజింగ్ మ్యాప్ ఫంక్షనాలిటీ. సో ఆ తర్వాత ఏం చేస్తానంటే ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్ ద ప్రైస్ అమౌంట్ అన్నట్టు. సో ప్రైస్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి నేను టోటల్ ప్రైస్ కింద యాడ్ చేస్తాను అన్నట్టు. టోటల్ ప్రైస్ ఈక్వల్ టు, ఇది డైరెక్ట్గా టోటల్ ప్రైస్ అని యూజ్ చేయకూడదు, స్టేట్ వాల్యూలోని టోటల్ ప్రైస్. ఓకే, టోటల్ ప్రైస్ ఈక్వల్ టు, ఈ టోటల్ ప్రైస్ అనేది ఏంటంటే అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క ప్రైస్ కదా, అన్ని కార్ట్లో ఉండే అన్ని ప్రోడక్ట్ యొక్క ప్రైస్ వాల్యూ. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే ఇక్కడ అనుకుని యూస్ లైక్ అండ్ రెడ్యూసర్ ఫంక్షనాలిటీ. ఓకేనా. రెడ్యూస్ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, దట్స్ అండ్ బేసిక్ ఆపరేషన్. సో రెడ్యూస్, so this basically going to take 2 different arguments and we're going to add 2 different arguments. ఓకేనా, 2 different values whatever may be. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే when I'm trying to save this one, సో ఇప్పుడు చూడండి what will happen. బై డిఫాల్ట్ మనకి టోటల్ ప్రైస్ 0 ఉంది కదా. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ కార్ట్ యాడ్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్, మన యొక్క కార్ట్లో వీ విల్ బీ హ్యావింగ్ అండ్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే కార్ట్ వాల్యూస్. ఆ కార్ట్ వాల్యూస్లో ఏముంటుందంటే వీ విల్ బీ స్టోరింగ్ 2 డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ప్రైస్. మనకి యాక్చువల్ ప్రైస్ ఎంత, మన కార్ట్లో ఉండే అన్ని ఐటమ్స్ యొక్క ప్రైస్ ఎంత అంటే ఇట్స్ 17,999. కరెక్టే కదా, మనం ఒకే ఒక ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం. లెట్స్ యాడ్ దిస్ వన్. దీన్ని యాడ్ చేసిన వెంటనే వాట్ విల్ హ్యాపెన్ చూడండి. సో ఇట్ విల్ సమ్ అప్ దిస్ 2 వాల్యూస్. మన ఈ ప్రైస్ మన యొక్క ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అండ్ సెకండ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ రెండింటిని యాడ్ చేసి చూపిస్తుంది అన్నట్టు. సో దట్స్ హౌ. సో టూ ప్రోడక్ట్స్కి దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రైస్ అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రైస్ని వీ షుడ్ యూజ్ ఇట్ ఇన్ అవర్ టోటల్ ప్రైస్. ఓకే, అది ఎలా యూజ్ చేస్తాం, ప్రిటీ సింపుల్. సేమ్ యూజ్ సెలెక్టర్ని యూజ్ చేసుకోవచ్చు అన్నాడు. ఓకేనా. సో ఐమ్ జస్ట్ కాపీ పేస్టింగ్ దిస్ లైన్. సో దట్స్ అండ్ టోటల్ ప్రైస్ అనే ఒక వేరియబుల్ యూజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఐమ్ గోనా డైరెక్ట్లీ యూజ్ దట్ టోటల్ ప్రైస్ ఫ్రమ్ కార్ట్ రెడ్యూసర్ ఆబ్జెక్ట్లోని టోటల్ ప్రైస్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఓకేనా. వాట్ విల్ హ్యాపెన్, ఐమ్ డైరెక్ట్లీ యూజింగ్ దిస్ వాల్యూ ఇన్సైడ్ దిస్ స్పాన్ ట్యాగ్. ఓకేనా, టోటల్ ప్రైస్లో యూజ్ చేసుకున్నానంట. హౌ వీ కెన్ పీపుల్ టు సీ దిస్ నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్నిసార్లు యాడ్ చేసినా మన కార్ట్ వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతుంటే మన టోటల్ ప్రైస్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఐమ్ జస్ట్ ఇంక్రిమెంటింగ్ దిస్ వన్. ఐమ్ ట్రైంగ్ టు యాడ్ దిస్ వన్. మనకి ఇప్పుడు డైరెక్ట్గా ఏమైంది, ఆ ప్రోడక్ట్ ఓపో A16 యాడ్ అయింది, దాని యొక్క ప్రైస్ కూడా సమ్అప్ అయిపోయింది అన్నట్టు. సో 4 కార్ట్స్కి మనకి 4 ప్రైజెస్ మొత్తం యాడ్ అయ్యి టోటల్ ప్రైస్ చూపిస్తుంది అన్నట్టు. ఓకే, దట్స్ హౌ అవర్ అప్లికేషన్ ఈస్ వర్కింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా. సో ఇప్పుడు మనం రిమూవ్ గురించి ఆలోచించాలి గైస్. ఓకేనా. సో ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్ వన్. ఓకేనా. రిమూవ్ కూడా మనం ఇప్పుడు ఎలా యాడ్ చేసామో సేమ్ వే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. సో మనం రిమూవ్ యాక్షన్ అది కూడా యూజ్ చేయాలనుకుంటే బేసిక్గా మనం రిమూవ్ని ఫిల్టర్ కండిషన్స్ యూజ్ చేసి కూడా యూజ్ చేయొచ్చును. బట్ నేను ఇప్పుడు రిమూవ్ కార్ట్ని ఫిల్టర్స్ కాకుండా ఇండెక్స్ బేస్ చేసి రిమూవ్ చేయబోతున్నాను గైస్. ఓకేనా. వాట్ ఎవర్ వే మనం యాజ్ అ ప్రోగ్రామర్, యాజ్ అ డెవలపర్ మనం మల్టిపుల్ వేస్లో డెవలప్ చేయొచ్చును. బట్ యాజ్ అన్ రిజల్టెంట్ అవుట్పుట్ వీ షుడ్ గెట్ అవర్ యాక్చువల్ అవుట్పుట్ అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే డిక్రిమెంట్ కార్ట్ అనే ఒక యాక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ యాక్షన్ కూడా ఇట్ విల్ టేక్ అన్ స్టేట్ అండ్ యాక్షన్, 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. అండ్ బై డిఫాల్ట్ స్టేట్ వాల్యూస్లో మనం ఏం చేయబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ద వాల్యూ. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి యాక్షన్లో నుంచి వచ్చే ఆ ప్రోడక్ట్ యొక్క నేమ్ మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. సో ఆ ప్రోడక్ట్ నేమ్ తెలిస్తే ఆ ప్రోడక్ట్ నేమ్ మన యొక్క కార్ట్ వాల్యూలో ఉంటే దాన్ని మనం రిమూవ్ చేసేవచ్చును. దట్స్ అండ్ ఫస్ట్ స్టెప్. ఓకేనా. దానికి మనం ఫస్ట్ దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ కనిపెట్టాలన్నట్టు. ఓకేనా. సో ఏం చేస్తున్నానంటే ఐమ్ జస్ట్ క్రియేటింగ్ అన్ కాన్స్టెంట్ వేరియబుల్ లైక్ ఇండెక్స్ ఈక్వల్ టు స్టేట్ ఓకే డాట్ కార్ట్ వాల్యూస్ అంటే ఆ అరేలోని ఫైండ్ ఇండెక్స్. ఓకే. సో ఇక్కడ ఫైండ్ ఇండెక్స్లోని ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్లోని డీటెయిల్స్ అన్నిటి కూడా హైడ్రేట్ చేస్తున్నాను. ఆ ఆబ్జెక్ట్లోని డీటెయిల్స్ ఉంటుంది కదా. సో లెట్స్ సే ఆబ్జెక్ట్ డాట్ ప్రోడక్ట్ నేమ్. సో మనకి ఈ ఆబ్జెక్ట్లోని ప్రోడక్ట్ నేము ఒకవేళ ఈక్వల్ టు యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ ప్రోడక్ట్ నేమ్. ఓకేనా. సో ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఐడెంటిఫై ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ద
ద ప్రోడక్ట్ విచ్ యూఆర్ ట్రైయింగ్ టు రిమూవ్. మనం ఏదైతే ప్రోడక్ట్ రిమూవ్ చేయబోతున్నామో దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం గైస్. ఓకేనా? సో ఇక్కడ ఆ ఇండెక్స్ పొజిషన్ ఏంటంటే అది ఎలా ఫైండ్ చేస్తాం? ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే దట్స్ అన్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఆఫ్ కార్ట్ వాల్యూస్. సో ఆ ఎగ్జిస్టింగ్ వాల్యూస్లో ఉండే అన్ని నేమ్స్ మనం హైలైట్ చూస్తున్నాం. అన్ని వాల్యూస్తో పాటు మనం ఏదైతే కార్ట్ రిమూవ్ చేయబోతున్నామో మనకి రిమూవ్ చేసేటప్పుడు ఒక యాక్షన్ డిస్పాచ్ ఉంటుంది కదా, ఆ యొక్క ప్రోడక్ట్ నేమ్. సో ఆ ప్రోడక్ట్ నేమ్కి ఈక్వల్గా ఉందని చెక్ చేస్తాం. సో ఒకవేళ ఈక్వల్గా అయితే ఉంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం అన్నట్టు గైస్. ఓకేనా? ఒకవేళ ఆ ఇండెక్స్ పొజిషన్ ఉంటే ఆ ఇండెక్స్ పొజిషన్ రిమూవ్ చేస్తున్నాం. ఎందులో నుంచి? స్టేట్ డాట్ కార్ట్ వాల్యూస్ డాట్ స్ప్లైస్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసి వీ క్యాన్ రిమూవ్. సో ద ఇండెక్స్ పొజిషన్ అండ్ నెంబర్ ఆఫ్ అరేస్ దట్ వీ వాంట్ టు రిమూవ్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దట్ వీ వాంట్ టు రిమూవ్, ఆర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ దట్ వీ వాంట్ టు రిమూవ్. ఒకే ఒక వాల్యూ రిమూవ్ చేయబోతున్నాం అన్నట్టు. ఓకే, దట్స్ ఇట్. సో ఐమ్ జస్ట్ సేవింగ్ నౌ. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే ఇట్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లం ఏంటని మీకు చెప్తాను గైస్. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గుడ్, ఎటువంటి ఎర్రర్స్ అయితే రావట్లేదు. సో ఇప్పుడు నేను యాడ్ చేశాను అనుకో, వాట్ విల్ హ్యాపన్? బై డిఫాల్ట్ ఒక వాల్యూ అయితే యాడ్ అయింది, ఒక కార్ట్ వాల్యూ యాడ్ అయింది, అండ్ దట్స్ అండ్ ప్రైస్ అమౌంట్ ఆఫ్ 17,999. ఓకేనా? టోటల్ ప్రైస్ అమౌంట్ ఇక్కడ మనకు తెలుస్తుంది, మనకి ఇక్కడ అప్డేట్ అయింది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూసారంటే నేను మళ్ళీ ఇది యాడ్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను సెకండ్ ప్రోడక్ట్ యాడ్ చేసిన వెంటనే ఏమైంది? సో వీ గాట్ సెకండ్ ప్రోడక్ట్ దట్ ఈస్ సామ్సంగ్ గెలాక్సీ M32, అమౌంట్ ఈస్ 16,999. సో మళ్ళీ నేను ఫస్ట్ వన్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 టైమ్స్ మన యొక్క వాల్యూస్ ఉంది కదా, నేను ఇప్పుడు కంటిన్యూస్గా దీన్ని రిమూవ్ చేస్తాను గైస్. ఓకేనా? లెట్స్ సీ. సో ఫస్ట్ నేను రిమూవ్ చేశాను అనుకోండి, యాక్చువల్లీ మనం రిమూవ్ చేసినప్పుడు క్లిక్ చేసేటప్పుడు రిమూవ్ అవ్వట్లేదు. ఎందుకంటే రిమూవ్కి సంబంధించిన యాక్షన్ అయితే క్రియేట్ చేశాం కానీ ఇట్ డజంట్ ఇంటిగ్రేటెడ్. ఐఎమ్ సారీ గైస్. ఓకే, సో ఐ డజంట్ ఇంటిగ్రేటెడ్, ఐఎమ్ వెరీ సారీ. దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తామంటే సేమ్ వే ఇక్కడ మనం ఎలా అయితే యూజ్ చేసామో ద ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్, సేమ్ వే ఇప్పుడు నేను దీనికి ఐ మీన్ రిమూవ్ చేయడానికి కూడా ఇంటిగ్రేట్ చేయాలన్నట్టు. ఓకే, సో ఐమ్ సారీ. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డిక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఐమ్ గోనా యూజ్ లైక్ అన్ డిక్రిమెంట్ కార్ట్. సో డిక్రిమెంట్ కార్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలన్నట్టు. ఇంపోర్ట్ కూడా అయిపోయింది ఆటోమేటిక్గా. సో లెట్స్ సేవ్ అండ్ నౌ లెట్స్ ట్రై. ఐమ్ జస్ట్ యాడింగ్ ఫస్ట్ ప్రోడక్ట్. ఓకేనా? ఫస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాను. ఐ గాట్ మై ఆల్ డీటెయిల్స్ అండ్ ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు రిమూవ్. సో రిమూవ్ చేసిన వెంటనే నాకు కార్ట్ వాల్యూ రిమూవ్ అయిపోయింది, బట్ మై ప్రైజింగ్ ఇస్ నాట్ రీసెట్టెడ్. ఎందుకు రీసెట్ అవ్వలేదంటే వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ అండ్ ద రెడ్యూసర్ ఆపరేషన్. సో సేమ్ వే మనం ఇక్కడ ఏదైతే ఆపరేషన్ పర్ఫామ్ చేసామో సేమ్ ఆపరేషన్ వీ ఆల్సో నీడ్ టు పర్ఫామ్ హియర్. ఓకేనా? లెట్స్ సేవ్ దిస్. సో ఇప్పుడు మనకి యాడ్ చేసి రిమూవ్ చేసినప్పుడు టోటల్ ప్రైస్ కూడా రీసెట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను గైస్, ప్రోడక్ట్ని యాడ్ చేశాను, అండ్ సెకండ్ ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను, అండ్ థర్డ్ ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూసారంటే 3 డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ ఉంటుంది కార్ట్లో. ఓకే, సో గెలాక్సీ M33, 32 అండ్ రియల్మీ ఫోన్. ఓకేనా? 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ అన్నది మన యొక్క యాక్చువల్ కార్ట్లో, అండ్ టోటల్ ప్రైస్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా? 17,999 ప్రైస్ అమౌంట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో ఇట్ విల్ రిమూవ్ కరెక్ట్గా రిమూవ్ చేసింది. బట్ నేను మళ్ళీ ఇంకొకసారి రిమూవ్ చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? దాని ఇండెక్స్ పొజిషన్ అక్కడ లేకపోయినా ఇట్ విల్ ట్రై టు రిమూవ్ సమ్ అదర్ థింగ్. ఇక్కడ చూడండి, రిమూవ్ చేసేటప్పుడు మనకి రియల్మీ రిమూవ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మనకి M3 అనేది అక్కడ లేనే లేదు, కానీ రియల్మీని రిమూవ్ చేసింది అన్నట్టు. ఓకేనా? సో దీన్ని మనం ఫిక్స్ చేయాలంటే వీ షుడ్ యూజ్ వన్ కండిషన్. ఓకేనా? కండిషన్ ఏంటంటే ఇఫ్ దట్ ఇండెక్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ -1. సో -1 అనే కండిషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఆ ప్రోడక్ట్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు పర్ఫార్మ్ సమ్ ఇంప్రాపర్ బిహేవియర్ అన్నట్టు. ఆ ఇంప్రాపర్ బిహేవియర్ ఏంటంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు రిమూవ్ సమ్ అదర్ వాల్యూస్. ఓకేనా? సో ఒకవేళ లేకపోతే ఇట్ విల్ రిటర్న్ -1 కదా. సో ఒకవేళ ఉంటే డెఫినెట్గా 0 కంటే ఎక్కువగా మనకి ఇండెక్స్ పొజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ వాల్యూ ఉంటే మాత్రమే రిమూవ్ చేస్తుంది, లేకపోతే రిమూవ్ చేయదన్నట్టు. ఓకేనా? లెట్స్ సీ నౌ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇప్పుడు చూసారంటే ఐమ్ జస్ట్ యాడింగ్ అన్ అ ప్రోడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేశాను, అండ్ ఐమ్ జస్ట్ యాడింగ్ ద సెకండ్ ప్రోడక్ట్ ఇంటూ ద కార్ట్, అండ్ థర్డ్ ప్రోడక్ట్ని కూడా యాడ్ చేశాను. సో 3 ప్రోడక్ట్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేశాను కదా. లెట్స్ సీ ద డీటెయిల్స్. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి? సామ్సంగ్ గెలాక్సీ M32, M33 అండ్ M32 రియల్మీ. సో ఈ 3 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి, విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ అమౌంట్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు రిమూవ్ ద ఫస్ట్ ఐటమ్. ఓకేనా? 17,999 అనేది రిమూవ్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? నేను మళ్ళీ దీన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? ఇట్ డజంట్ రిమూవ్. ఎందుకంటే నేను ఎన్ని సార్లు క్లిక్ చేసినా యాక్షన్ డిస్పాచ్ అవుతుంది కానీ బట్ ఇట్ డజంట్ రిమూవ్. సో ఇన్ఫ్యాక్ట్ మనం యాక్షన్ డిస్పాచ్ చేసేటప్పుడు మనం అలర్ట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఎలా అంటే ద ప్రోడక్ట్ ఐటమ్ విచ్ యూర్ ట్రైంగ్ టు రిమూవ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ కార్ట్ అనేసి మనం
యూజర్ నోటిఫికేషన్ ప్రొవైడ్ చేయొచ్చును. లేదంటే ఒకవేళ కార్ట్‌లో ఆ ప్రోడక్ట్ లేకపోతే ఈ రిమూవ్ బటన్‌ని డిసేబుల్ కూడా చేయొచ్చునన్నట్టు. ఓకేనా? సో, ఈ 2 ఆప్షన్స్ మనం ట్రై చేయొచ్చును. బట్ యాస్ ఆఫ్ నౌ మనం ఏం చేస్తున్నామంటే లేని ఐటెమ్‌ని మనం రిమూవ్ చేసేయడానికి ట్రై చేసేటప్పుడు వి ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ ఎనీ యాక్షన్స్. సో, ఎటువంటి ఎటువంటి లాజికల్ ఆపరేషన్ మనం పెర్ఫార్మ్ చేయట్లేదు. ఓకేనా? సో, ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో, దీన్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది? 16,999 అనే డేటా ఉంది. మనం రిమూవ్ చేసినప్పుడు రిమూవ్ అయిపోతుంది. మన యాక్చువల్ టోటల్ ప్రైస్ అమౌంట్ సెట్ అవుతుంది. రీసెట్ అవుతుంది. అండ్ అదే విధంగా మన కార్ట్ ఐటెమ్ కూడా అన్నీ రీసెట్ అయిపోతుందన్నట్టు. సో, దిస్ ఈస్ హౌ మనం ఎన్ని సార్లు ఇంక్రిమెంట్ చేస్తున్నా మన యొక్క కార్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కార్ట్ ఐటెమ్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది గైస్. ఓకేనా? సో, ఇప్పుడు మనం లాస్ట్‌గా ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసామని చూడాలనుకుంటే కమ్ టు యాక్షన్. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ అనేది పెర్ఫార్మ్ చేసామని చూపిస్తుంది. సో, ఇక్కడ మనం రిమూవ్ చేసామనుకోండి లాస్ట్‌గా మనం రిమూవ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేసామని చూపిస్తుందన్నట్టు. ఓకేనా? సో, వెన్ వి హావ్ చార్ట్ అండ్ రా డేటా. సో, చార్ట్‌లో ఏంటంటే మనం ఎటువంటి పేలోడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసామా లేదా అనే దాని గురించి చూపిస్తుందన్నట్టు. అండ్ దిస్ ఇన్ రా డేటా. సో, ఏ డేటానైతే మనం రిమూవ్ చేసామో, ఏ పేలోడ్ రిమూవ్ అయిందది యాస్ ఆఫ్ నౌ అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చన్నట్టు. సమ్ స్టేట్ వాల్యూ యాస్ యూజువల్ మనకి యూజువల్ కనిపించేదే మనం సేమ్ యాస్ యాక్షన్స్. అండ్ డిఫరెన్స్ చూసారంటే ఎగ్జిస్టింగ్‌గా ఎంత ప్రైస్ ఉంది, ఎన్ని ఎన్ని వాల్యూస్ ఉంది 4 ఉంది. ఓకేనా? ఆహ్, ఐ మీన్ టోటల్ ప్రైస్ ఎంతకి చేంజ్ అయింది, ఎంత నుంచి ఎంతకి చేంజ్ అయింది. అండ్ కార్ట్ వాల్యూ వచ్చి 5 ఉండింది 4కొచ్చింది. అండ్ టోటల్ ప్రైస్ అమౌంట్ ఎంత ఉండింది దీని నుంచి 62,000కొచ్చేసింది. 80,000 నుంచి 62,000కొచ్చిందన్నట్టు. అండ్ ట్రేస్‌లో చూసారనుకోండి మనకి ఏ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిందని కూడా చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసారంటే ఆహ్, ఐ మీన్ డిక్రిమెంట్ కార్ట్ అనే ఒక యాక్షన్ అయితే పెర్ఫార్మ్ చేయండి. అది లైన్ నంబర్ 26 ఎగ్జిక్యూట్ అయిందని చూపిస్తుందన్నట్టు. సో, దిస్ ఈస్ లైక్ ప్రిటీ మచ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ గైస్. ఓకేనా? సో, ఇక్కడ కూడా ఏది ఎగ్జిక్యూట్ అయింది, ఎంత రిమైనింగ్ స్టేట్ వాల్యూస్ ఉంది. సో, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి ప్రతి ఒక్క దీంట్లోనూ ప్రాపర్‌గా ఉంటుందన్నట్టు. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వి కెన్ ఏబుల్ టు చెక్ ఔట్. అండ్ మనం స్టార్టింగ్ నుంచి ఎటువంటి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసామని చూడాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ ప్లే లిస్ట్. ఓకేనా? ఫస్ట్ మనం ఏమేమి ఆపరేషన్ చేసాము, ఏ యాక్షన్ డిస్పాచ్ చేసేటప్పుడు ఏ వాల్యూస్ చేంజ్ అయ్యాయి, స్టేట్ వాల్యూస్ ఇక్కడ కూడా చూడండి. సో, ఇవన్నీ తెలుస్తుందన్నట్టు. సో, దట్స్ హౌ రెడిక్స్ డెవ్ టూల్ విల్ వర్క్. ఓకేనా? సో, మీరు దీన్ని యూజ్ చేసేటప్పుడు జస్ట్ ఎక్స్టెన్షన్ మాత్రం యాడ్ చేసుకోండి. రిమైనింగ్ స్టఫ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకే? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ రియాక్ట్ రెడిక్స్ టూల్‌కిట్ గైస్ అండ్ హోప్ మీకు చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఐయామ్ సారీ గైస్. ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి. డెఫినిట్‌గా అర్థమవుతుంది. సో, యాహ్! దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇటువంటి జావాస్క్రిప్ట్ రిలేటెడ్ లేదంటే రియాక్ట్ రెడిక్స్ సంబంధించిన అప్‌కమింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. దట్ విల్ బి మోర్ సపోర్టివ్ ఫర్ మీ. ఓకేనా? And thank you so much for watching, guys. Thank you so much. See you then. Bye bye.